अस्सलामु अलैकुम आदाब, मैं खुदरी आफिया और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइंस। राज्यसभा के रुकने के तौर पर वेनम नरेंद्र रेड्डी ने लिया हल। CP राधाकृष्णन की मौजूदगी में तकरीब मुनक्किद। ज़िले में प्रजा पालना प्रगति प्रणालिका के 99 रोज़ा एक्शन प्लान का शानदार इनेकाद। ST भवन में म्यूनसिपलिटी की निगरानी में प्रोग्राम मुनाकिद। अदालत में बाहमी ताउन से फ़रीक़ैन को इंसाफ की फराहमी की कोशिश। आदिलाबाद मुंतकिल होकर आए SC/ST कोर्ट के जज का बयान। अराइव अलाइव मुहिम के तहत रिम्स आदिलाबाद में ट्रैफिक बेदारी प्रोग्राम। एडिशनल DGP अनिल कुमार ने आवाम को आगाही फराहम की। RTC मुलाजिमीन के मसाइल हल करने का मुतालबा। आदिलाबाद डिपो गेट के सामने धरना। और अब खबरों की तफसील। राज्यसभा में आज 3 अहम रहनुमाओं ने कदम रखा। BJP के कौमी सदर नितिन नवीन के साथ कांग्रेस के सीनियर लीडरान वेनम नरेंद्र रेड्डी और अभिषेक मनु सिंघू ने रुकनीत का हल्फ लिया। वेनम नरेंद्र रेड्डी की हल्फ बरदरी तकरीब में तेलंगाना से बड़ी तादाद में कायदीन शरीक हुए। वज़ीर आला रेवंत रेड्डी समेत कई वज़रा और MLAs इस मौके पर मौजूद रहे। दूसरी जानिब BJP के नितिन नवीन की तकरीब में पार्टी के आला कायदीन शरीक हुए। which I am about to enter. आवामी फलाह व बहबूद के लिए हुकूमत मुख्तलिफ प्रोग्राम चला रही है। ये बात म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा सतीश ने कही। जुमेरात को शहर मुस्तक़ल आदिलाबाद के STO भवन में मुनाकिद प्रजा पालना प्रगति प्रणालिका प्रोग्राम में इन्होंने अफसरान के साथ शिरकत की। इन्होंने बताया कि 99 रोज़ा एक्शन प्लान के ज़रिए मुस्तक़ीन को स्कीमों और मुख्तलिफ महकमों के प्रोग्रामों के बारे में आगाह किया जा रहा है और महकमे को 1 हफ़्ता दिया जा रहा है ताकि वो अपनी रिपोर्ट पेश करे। इस मौके पर एडिशनल कलेक्टर राजेश्वर ने बताया कि वार्ड्स की तरक्की के लिए 30 करोड़ रुपये मुख्तस किए गए हैं। बादिज़ां ख़वातीन सेल्फ़ हेल्प ग्रुप्स को कर्ज़ों के चेक दिए गए। हामिला ख़वातीन की रस्म सिरमंथम अदा किए गए और आंगनवाड़ी कारकुनों में मोबाइल फ़ोन तकसीम किए गए। అరులకు మాత్రమే అందేటటువంటి ప్రయత్నం జరగాలి. ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల బాధ చాలా వర్ణనాతీతం. మనకొక జిల్లా అడ్మినిస్ట్రేషన్ మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఒక భరోసా ఉంటుంది. ఆర్పీలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను. కంపల్సరీగా కోరడం జరుగుతుంది. ముఖ్య అతిథులందరూ వైస్ చైర్మన్ సార్, చైర్మన్ సార్, మేడం, అడిషనల్ కలెక్టర్ సార్, కమిషనర్ సార్, RTO అధికారులు అందరూ కూడా చెప్పినట్టుగా మన మహిళా సంఘాలు మా స్టాల్స్ను సందర్శించగలరని కోరుతున్నాం సార్. ఇచ్చేసి మన ముఖ్య అతిథి గారికి డిగ్నిటీస్ ఆన్ పాలిటెక్నిక్ మేము రావడం జరిగింది. సో వీఆర్ ద ఫ్యాకల్టీ ఆఫ్ ప్రతి స్కూల్కి కూడా మేము తిరుగుతూ అదే పాస్ చేసినాము. సో అదే విధంగా 99 యాక్షన్లో ప్లాన్లో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రోగ్రాం మరి 99 యాక్షన్ ప్లాన్ అంటే మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మన తెలంగాణని అన్ని రంగాల్లో ముందుంచాలన్నది. విద్యలో కావచ్చు, నిన్న మేము ఒక ప్రోగ్రాం ఉండే అలైవారు, దానికి మన గౌరవ మంత్రివర్యులు రావడం జరిగింది. మరి ఎందుకు పెట్టుకోవడం జరిగింది అంటే డ్రైవింగ్ చేసే
మన ఫ్యామిలీ ఒక్కరు కానీ డ్రైవ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. మరి దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మనమే తీసుకోవాలి. కాబట్టి మన ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మరి మనం గవర్నమెంట్ స్కీమ్లే ఇస్తున్నాం, ఏవైతే నష్టాలు ఉన్నాయో కొన్ని అవగాహన ఉంటాయి ప్రజలకు అని వారే ఒక గట్టి నిర్ణయం తీసుకొని దీన్ని దీక్షగా పూనుకొని 99 రోజులు మనం దీన్ని దీక్షగా తీసుకొని మనం పాటించి మనం అవగాహన కలిగిస్తే మనం ఏదైతే మనం మొదలు పెట్టామో అది జనాలకు రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఫాలో అవుతారన్నది ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మండల సభ ఉద్దేశం ఏంటంటే రాగల కార్యక్రమాలకు ఒక దిక్సూచి ఉండాలన్న ఉద్దేశంతో ఇది తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆదిలాబాద్కు మున్సిపాలిటీకి అన్ని రకాల ప్రయారిటీస్ ఇస్తుంది. మీ అందరికీ తెలుసు, మొన్ననే మెర్జర్ కాలనీస్లో అభివృద్ధి కోసం 35 crores అనేటువంటిది శాంక్షన్ చేయడం జరిగింది. మనం ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేసుకున్నాం. రేపు కౌన్సిల్లో మీ యొక్క ప్రయారిటీస్ని బట్టి ఆ వర్కులు శాంక్షన్ ఇస్తాం. శాంక్షన్ ఇచ్చిన తర్వాత టేకప్ చేయబడతాయి. సాధ్యమైన త్వరగా కూడా వాటిని కంప్లీట్ చేసుకొని ముఖ్యంగా శివారు కాలనీలో రోడ్డు, డ్రైనేజెస్ ఈ సమస్యల్ని పాల్గొనే ప్రయత్నం చేయండి. ఇకపోతే మనకున్న మరొక పెద్ద సమస్య మంచినీటి సమస్య. మనము ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకుంటున్నాం, బట్ అది కామన్ ట్యాంక్ ఉండడం వల్ల ఆ పంపింగ్లో ఉన్నటువంటి అది వల్ల ప్లస్ నిర్మల్కు మనకు ఒకటే ఉండడం వల్ల కొంత మనకి ఎంత పర్సెంటేజ్ అయితే పంపింగ్ రావాలో అంత పంపింగ్ రాకపోవడం ఒక ఇబ్బందిగా ఉంది. దీని కొరకు శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారం చూడాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు నేను రకరకాల ఆలోచనలు చేసి చివరికి ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రపోజల్ ఏదైతుందో ఆ ప్రపోజల్ను పంపడం జరిగింది. అది మన అదృష్టం బాగుంది. మన ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో లండసంగి ప్రాజెక్టు వాళ్ళు ప్రయారిటైజ్ చేసి గవర్నమెంట్ ఇది అత్యంత అవసరం అని చెప్పేసి గుర్తించి నిజంగా మీ నూతన పాలకవర్గ సంతృష్టం అంతమంది ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు. हर शहरी को सड़क के हिफाजती उसूलों पर अमल करना चाहिए। ये बात रियासती एडिशनल डीजीपी अनिल कुमार ने कही। अलाई मुहिम के तहत जुमेरात को इन्होंने ज़िला एसपी अखिल महाजन के हमरा रिम्स में ट्रैफिक बेदारी प्रोग्राम में शिरकत की। इन्होंने कहा कि ट्रैफिक कवाइद पर अमल से हादसात को रोका जा सकता है। एसपी अखिल महाजन ने कहा कि आवाम में बेदारी पैदा करना ही इस मुहिम का मकसद है। बादिज़ा एम्बुलेंस ड्राइवर्स में चश्मे और सिक्योरिटी गार्ड्स में हेलमेट्स तकसीम किए गए। Additional SP Dr. Jay Singh sir would like to call upon Nagaraj. The key focus areas getting the youth and the public on roads as the influence of alcohol, intensive driving by maintaining a safe. Director General of Police. Any other awards? Sri Akhil Mahajan Garu IPS. Committees and even the women protection admin. Ma'am is also been serving the district of Adilabad since November 2025. Dr. Jay Singh Rathod Garu, Director of RIMS, the honor. Now we all welcome. This Arrive Alive program is going on for last 2-3 months in Telangana states, and now it has been taken up by the government also. Our Honorable Chief Minister Garu is also very much interested, and our Transport Minister, our DG Garu, all senior officers, we are all involved in making this program very successful. Arrive Alive already mana इसीलिए होते हैं बिकॉज वी आर ऑल इन हरी भरी, अरे चलो गाड़ी निकालो बैठो, हेलमेट पहनना भूल गए, सीट बेल्ट लगाना भूल गए, आगे गए और जाके कहीं पे गड़बड़ हो जाती है. सो
सी ट्रैफिक और ये रोड एक्सीडेंट एक ऐसा इशू है कि कोई ना कोई इसमें लिंक रहता फैमिली से। हर एक की फैमिली देख लो आप, किसी ना किसी। वेयर एज द नंबर ऑफ डेथ ड्यू टू रोड एक्सीडेंट इज 114. द कंट्रीब्यूशन ऑफ तेलंगाना स्टेट. Telangana state, you know, is a very small state, but because of good road network, the people are driving in fast, and then accidents are happening. तो देखिए, लेकिन आप लोग तो डॉक्टर हैं, यू आर द हाईली एजुकेटेड पीपल ऑफ द सोसाइटी। आपकी ड्यूटी और हमारी ड्यूटी में कोई ज़्यादा फर्क नहीं है। यू आर आल्सो लाइफ सेवियर, वी आर आल्सो लाइफ सेवियर। तो both of us we work for the society। तो हम लोग आपसे यही गुजारिश कर सकते हैं कि आप लोग भी एक ये जो अराइव लाइन की जो मुहिम है इसको आप भी आगे बढ़ाना है। गवर्नमेंट along and తెలంగాణ పోలీస్ స్టార్టెడ్ ఇట్। అరైవ్ అంటే మీరు ఇంటికి తిరిగి రిటర్న్ రావాలి। మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ పోతే వెన్ ఎవర్ యూ గో ఫర్ డ్రైవింగ్ యువర్ పేరెంట్స్ జనరలీ నోబడి ఆస్క్స్ దట్ యూ కమ్ అలైవ్, but in the back of the mind it's like they have it in their mind that you should come alive. Nobody thinks that you will not come alive. సో మనం బండి ఎట్లా నడిపిస్తామంటే మనం దీని గురించి ఎవరు ఆలోచించరు। మీరు ఎప్పుడైనా బండి నడపాలి అంటే మీరు 100% మీరు ఇంటికి తిరిగి రిటర్న్ వస్తారు, మంచిగా బతికేది రిటర్న్ వస్తారు అంటే అట్లా మీరు బండి డ్రైవ్ చేయాలి। దానికి దృష్టిలో పెట్టుకొని అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలో చాలామంది దగ్గర 2 వీలర్స్ 4 వీలర్స్ ఉండొచ్చు। ఐ డోంట్ నో ఎంతమంది మీరు ఇప్పుడు హెల్మెట్స్ వేసుకుంటున్నారు। నేను ఇప్పుడు రోడ్లో నా ట్రాఫిక్ సిఏ ఉన్నారు, ఇతనికి అడిగితే మన ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో టౌన్లో 85% జనాలు ఈ హెల్మెట్స్ వేసుకోవట్లేదు। మనం ఎంత చలాన్ చేస్తే రెగ్యులర్గా మనం ఎవ్రీడే 1000 మెంబర్స్కి చలాన్ వేస్తే కూడా స్టిల్ 85% జనాలు హెల్మెట్స్ వేసుకోవట్లేదు। प्रजापालना प्रगति प्रणाली का 99 रोज़ा एक्शन प्लान के तहत ज़िले में सरगर्मियाँ तेज़ी से जारी हैं। जुमेरात को आदिलाबाद के रेवेन्यू गार्डन में मंडल परिषद की निगरानी में प्रोग्राम मुनक़्क़िद हुआ, जिसमें अफसरान और सरपंचों ने शिरकत की। इस मौके पर मुख्तलिफ उमूर पर आगाही फराहम की गई। सेल्फ हेल्प ग्रुप्स की जानिब से ग़िज़ाई अशिया के स्टॉल्स लगाए गए और हामिला ख़वातीन की रस्म सिरमंतम अदा की गई। मुक़द्दमात के हल में जज और वकला बाहमी ताउन से काम करें ताकि फ़रीक़ैन को फौरी इंसाफ मिल सके। ये बात आदिलाबाद के SC/ST कोर्ट के जज शशि कुमार ने कही। ओहदा संभालने के बाद बार एसोसिएशन की जानिब से तारुफ़ी तक़रीब का इनेकाद किया गया। वकला ने उनका इस्तक़बाल किया और अपना तारुफ़ पेश किया। जज ने कहा कि आदिलाबाद आकर खुशी महसूस हो रही है और वह तमाम फ़रीक़ैन को इंसाफ दिलाने की भरपूर कोशिश करेंगे। ఎందుకంటే ఆల్ఫాబెట్లో ఆదిలాబాద్ ఫస్ట్ సార్,
చాలా మంచి భాష చర్చలు కాబట్టి మాకు ఏం బాధలు మీకే మా బాధలన్నీ గుర్తిగా ప్రాక్టీస్ చేశానంటే నా కడుపు నిండిపోయింది సార్. మన విషయం చెప్పారు దాన్ని చాలా విషయంలో మీరు న్యాయవాదికి చెప్పాలని చెప్పారు సార్. 300 పేరు కదా సార్. బెజ్జూరు కౌటాల విలేజ్ తిరిగి గౌరవ ఎస్సీ present a bouquet, honorable. Request Kapil Advocate to present a bouquet to our honorable. Though it is a noble profession, because people are opting this profession to practice it. Kabatti so many. నుంచి ఇప్పుడు జిల్లాకి పేరు నా మొత్తం నా జీవితం పడిగాను. హైదరాబాద్ కోచింగ్ అనేసరికి నాకు కాస్త భయం అనిపించింది. ఎందుకు ఇంత చాలా అర్థం చేశాను కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే అందరూ చూస్తే చాలా మంచి ప్లేస్కి వచ్చాయని నాకు అనిపిస్తూ ఉంది. చూస్తేనేమి ఇక్కడ ప్రజలు కానీ అందరూ చూస్తేనేమి చాలా మంచి ప్లేస్కి దేవుడు నాకు పంపించాలని అనిపిస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే కక్షిదారులకు సత్వర న్యాయం కావాలంటే బాగా రిలేషన్ బాగుండాలి. మీరందరూ సహకారంగా నేను ఏమైనా మొదలుపెట్టగలను. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఎక్కువ అటెండెన్స్ తీసుకోకుండా త్వరగా ట్రయల్స్ క్రియేట్ చేసి నాకు అన్ని విధాలుగా సహకరిస్తే తప్పకుండా న్యాయం చేస్తానని నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. आरटीसी को हुकूमत में जम करने और बकायाजात फौरी जारी करने का मुतालबा किया गया। जेएसी के नायब चेयरमैन थॉमस रेड्डी ने कांग्रेस के वादों पर अमल दरामद का मुतालबा किया। आदिलाबाद डिपो के सामने मुलाजिमीन ने धरना दिया और 22 तारीख से मुजव्वज़ा हड़ताल के पम्फलेट्स जारी किए। इन्होंने मुतालबा किया कि इलेक्ट्रॉनिक बसों को प्राइवेट अफराद के हवाले ना किया जाए बल्कि इदारा खुद चलाए। కార్యదర్శి ఈ రోజు ఏదైతే ఉందో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె సమావేశాలు అన్ని డిపోల ముందు జరుగుతూ ఉన్నాయి. కరపత్రం రిలీజ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గతంలో ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా గతంలో ప్రభుత్వాలు ఆర్టీసీకి ఇచ్చిన మాట తప్పినాయి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంశాలను పెట్టింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, తర్వాత బకాయిలన్నీ ఇస్తాం, ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన సంక్షేమ డబ్బులన్నీ కూడా ఇస్తాం, ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిచ్చి ఆధునీకరణ చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేసి సర్వీస్ కండిషన్స్ రూల్స్ వర్తింపజేస్తాం, యూనియన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మాట తప్పింది, మర్చిపోయింది. పాలనా ప్రభుత్వం పేరు మీద ఆర్టీసీలని నిర్వీర్యం చేయడానికి ఒడిగట్టింది. ఇలా ఆర్టీసీలని ప్రత్యేకంగా నిర్వీర్యం చేయడానికి ఈవీ బస్సులను తెచ్చింది. ఈవీ బస్సులకి మనం వ్యతిరేకం కాదు, పొల్యూషన్లెస్కి వ్యతిరేకం కాదు. కానీ ఈవీ బస్సులు అనేది ఒలెక్టో జేబీఎం కంపెనీల ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానంలో వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళ ద్వారా మీడియేటర్లుగా ఉండి ఆర్టీసీకి హైర్ ఇప్పిస్తూ ఉన్నారు. ఆర్టీసీ కిలోమీటర్కి 45 నుంచి 65 రూపాయలు ఆర్డినరీలకి, హై అండ్ బస్సులకి 65 నుంచి 90 రూపాయల వరకు మనం ఇస్తూ ఉన్నాం. అయినా కానీ దాంట్లో ఆదాయం రాక మనమే ఆర్టీసీ నుంచి కిలోమీటర్కి 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. రెండోది బస్సుల మీద కేవలం ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయిన కమ్యూనల్ రోస్టర్ ప్రకారంగా మన తెలంగాణ వాళ్ళకు ఉద్యోగులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు బట్టి ఇవాళ ప్రైవేట్ బస్సులు, హైర్ బస్సులు, అట్లాగే వాళ్ళకి మన డిపోలు ఇచ్చి ఈవీ బస్సులు వస్తూ ఉన్నాయో హైదరాబాద్లో జిల్లాలో रिम्स अस्पताल के सीनियर मुलाजिमीन को फौरी पेंशनेंट केयर तरक्कियात देने का मुतालबा CPI ज़िला सेक्रेटरी प्रभाकर रेड्डी ने किया। जुमेरात को डायरेक्टर दफ्तर के सामने मुलाजिमीन के साथ धरना दिया। इन्होंने तनख्वाह की बरवक्त अदायगी और PF फंड जारी करने का मुतालबा किया। చాలా మందికి కోత విధించుకుంటారు. సూపర్వైజర్ల తప్పుదనం కూడా సరిగా రిపోర్ట్ చేయకపోవడం, జీతాలు సరిగ్గా సూపర్వైజర్ల ప్రాబ్లం తోటి ఈ సమస్యలు వస్తుంది. కార్మికులకు ఒక లంచ్ టైం అనేది కేటాయించాలి. లంచ్కి ఎంత అరగంట ఇస్తారా, ఎక్కువ ఇస్తారా,
తినేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టుడు, అన్నం తినకుండా చేసుడు కానీ ఇబ్బంది ఉపనయన ప్రాబ్లం ఉంది. అందుకే డైరెక్టర్ దృష్టి తెచ్చాం. డైరెక్టర్ గారు ఏమంటాడంటే ఇది కలెక్టర్ గారి చేతుల్లో ఉన్నది, 100% కలెక్టర్ లేకుండా కాంట్రాక్టర్ లేడు కాబట్టి నేను డైరెక్ట్ ఏమి చేయలేను. ప్రమోషన్లు తప్పకుండా ఇస్తా. క్రిటికల్ కేర్లో 124 పోస్టులు రావాల్సింది, ఇంకా రాలేదు. నేను ఇవ్వలేదు, ఎక్కడికి కూడా ఇవ్వలేదు. పెద్ద పెద్ద నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా నేను ఇస్తలేను. కాబట్టి మీరు తప్పుగా అర్థం చేసుకున్నాను డైరెక్టర్ గారు అంటారు. మా కార్మికులకు ఏమన్నామంటే మీరు మాకు తెలియకుండా పేషెంట్ కేర్ వేరులకు ప్రమోషన్ ఇస్తున్నారు, మేము ఇక్కడ 20-30 ఏళ్ళ నుంచి పనిచేసేటోళ్ళకి ఇస్తలేరు అనేది ఒక బాధ ఉంది. తప్పకుండా డైరెక్టర్ గారు వెంటనే పరిష్కారం చేయాలి. కలెక్టర్ గారు కూడా వచ్చి 21వ తారీఖు తర్వాత వచ్చినప్పుడు మేము కార్మికులు తీసుకొని కలెక్టర్ గారితో చర్చ చేస్తాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాం. సమ్మెకు దిగటానికి మరి ఆస్కారం అయితే సమ్మె దిగుతాం. మరి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వారాన్ని రోజులు ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి డైరెక్టర్ గారికి, జిల్లా कलेक्टर गाరికి बेला मंडल के एक प्राइवेट फंक्शन हॉल में प्रजा पालना प्रगति प्रणाली का मंडल सतह इजलास MPDO महेश कुमार की सदारत में मुनक़्क़िद हुआ। ख़ुसूसी मेहमान के तौर पर SC कॉरपोरेशन के ED मनोहर और अवामी नुमाइंदे शरीक हुए। इजलास में मुख्तलिफ फलाही स्कीमों के तहत 21 करोड़ रुपये के फ़ंड मौसूल होने की इत्तला दी। मुख्तलिफ महकमों ने अपनी तरक्याती रिपोर्ट्स पेश की और स्टॉल्स का भी अहतमाम किया। అందరం కలిసి మా మండలంలో ఎవరైనా కానీ హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా श्री रेवण साहेब रेड्डी सीएम यानी తనలా కార్యక్రమం ప్రజలతో ప్రజాపాలనకు డిపార్ట్మెంట్ నుంచి అరే వలే అనే ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రజల్లో ఫాడర్ సీట్స్ అంటాం మనం, అది మనకు 72 ఎప్పటికీ అవి ఎవరికి కావాలనుకున్నా వాళ్ళు వెళ్ళి మీ సేవలు అప్లై చేసుకుంటే సరిపోతుంది. నిర్ణయాల్లో పారదర్శకత, ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మరమ్మతులు నిర్వహిస్తూ ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే ఇక్కడ నీటిగా సర్పంచుల సహకారంతో పంచాయతీ రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు మండల్ లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వేల మండలంలో ఈరోజు మండల్ లెవెల్ ప్రగతి నివేదిక నిర్వహించడం జరిగింది. ఇందులో మండల్ లెవెల్కి సంబంధించిన అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ, ఇంకా మిగతా వివిధ డిపార్ట్మెంట్ల అందరి ద్వారా ప్రగతి నివేదిక చదివించి అందరికీ తెలియజేయడం జరిగింది. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 99 రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, తర్వాత 99 రోజుల తర్వాత మన ప్రభుత్వం చేపట్టే అల్పాహార పథకం కానీ, లేదా కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, లేదా బీమా పథకం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా ముందు రాబోతున్నాయని ప్రజలందరికీ తెలియజేస్తూ, వారితో పాటు ఈరోజు అంగన్వాడీ సెంటర్ ద్వారా కానీ, అగ్రికల్చర్ ద్వారా కానీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి ఏర్పాటు చేసినటువంటి 10 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగారు. मकई ख़रीदारी मरकज़ कायम करने के मुताले पर निर्मल ज़िले में किसानों ने कौमी शाहरा 61 पर एहतजाज किया। किसानों ने कहा कि ताक़ीर की वजह से उन्हें नुकसान उठाना पड़ रहा है। हुक्काम ने मौके पर पहुंचकर उन्हें यकीन दहानी कराई, जिसके बाद एहतजाज ख़त्म किया गया।
ఒకటి టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి ఏర్పాటు చేస్తారు వీలైనంత తొందరగా తొందరగా వడ్డాలు టీచర్ కూడా అడిషనల్గా కామన్పల్లి కూడా సబ్ సెంటర్లు కట్టి మేము అక్కడి నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఫుల్ సెక్టర్లో ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ కూడా జరిగేటట్టుగా సబ్ సెంటర్లో మీ దగ్గర ఏమి ఇబ్బంది కాకుండా మొక్కజొన్నలు కొనుగోలు చేయడం జరుగుతుంది. बिजली महकमे के आर्टिजन कारकुनों का गैर मुआयना हड़ताल 90 दिन में दाखिल हो गया। कारकुनों ने अपने मुतालबात के हक़ में एहतजाज जारी रखा। इन्होंने कम अज़ कम उजरत, कन्वर्सन और मुलाजिमत के इस्तेहकाम का मुतालबा किया और कहा कि मसाइल हल होने तक हड़ताल जारी रहेगी। మన ఎస్సీ గారు ప్రజెంట్ ఇక్కడ మనకుండే ఎస్సీ గారు ఉట్నూరులో పనిచేస్తుంది. ఆయన ఉట్నూరులో చాలా రోజులు సాధించాలని సమ్మెలోకి దిగినాము. మేము గత 30 సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నాము. మేము 2017లో సంస్థలో విలీనమైనము. మాకు సంస్థలో విలీనమైనప్పటికీ సంస్థలో ఉన్నటువంటి సర్వీస్ రూల్స్ ఇవ్వకుండా స్టాండింగ్ ఆర్డర్ అనే పేరు పెట్టి మాకు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మాపై రుద్ది మా జీవితాలను అంధకారం చేశారు. మాకు ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో 23,000 మంది కార్మికులను సంస్థలో ఉన్నటువంటి ఏపీఎస్బీ సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. అలాగే విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. సంస్థలో గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అన్మ్యాన్ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు, వాళ్ళను కూడా సంస్థలో విలీనం చేయాలి. అలాగే పీసురేటు కార్మికులకు జీవో నంబర్ 11 ప్రకారంగా వేతనాలు చెల్లించాలి. అలాగే 2016 డిసెంబర్ 4 వరకు ఎవరైతే మిగిలిపోయిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో వాళ్ళను కూడా సంస్థలో విలీనం వాళ్ళను కూడా పాపం విలీనం చేయలేకపోయారు. అన్ని అర్హతలు ఉండి కూడా విలీనం చేయలేకపోయారు. ముఖ్యంగా మాకు గత కొన్ని సంవత్సరాలుగా పరిమాణం అధికమవుతుంది. మా కార్మికులు కూడా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. కొందరు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళకు గ్రాట్యుటీ కూడా సరిగా వస్తలేదు. వాళ్ళ జీవితమే ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మా బతుకులను మాకు ఏపీఎస్బీ రూల్స్ ద్వారా కన్వర్షన్ ద్వారా విలీనం ద్వారా మా బతుకులను వెలుగు నింపాలని మేము యాజమాన్యాన్ని ఇటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. కాబట్టి మా జేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మా ఈ సమ్మెను ఇలాగనే కొనసాగిస్తామని మేము తెలియజేస్తున్నాము. మాకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మా ఉద్యోగాలు పోయినా మానసికంగా హింసించడం ఏదైనా చేస్తే మాత్రము దీనికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ భరించాల్సి వస్తుంది, ప్రభుత్వమే భరించాలి, యాజమాన్యమే భరించాలని మేము తెలియజేస్తున్నాం. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। राज्यसभा के रुकन के तौर पर वेनम नरेंद्र रेड्डी ने लिया हल्फ। सीपी राधाकृष्णन की मौजूदगी में तकरीब मुनक्किद। ज़िले में प्रजा पालना प्रगति प्रणालिका के 99 रोज़ा एक्शन प्लान का शानदार इनेकाद। एसटी भवन में म्यूनसिपलिटी की निगरानी में प्रोग्राम मुनाकिद। अदालत में बाहमीन ताउन से फ़रीक़ैन को इंसाफ की फराहमी की कोशिश। आदिलाबाद मुंतकिल होकर आए SC/ST कोर्ट के जज का बयान।
अराइव अलाइव मुहिम के तहत रिम्स आदिलाबाद में ट्रैफिक बेदारी प्रोग्राम। एडिशनल डीजीपी अनिल कुमार ने आवाम को आगाही फराहम की। आरटीसी मुलाजिमीन के मसाइल हल करने का मुतालबा। आदिलाबाद डिपो गेट के सामने धरना। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।